హాయ్ నాన్న, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏ ఇబ్బందులు ఉండకుండా మీకు ఐశ్వర్యం కూడా చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్యము ఆనందం కన్నా ఐశ్వర్యం ముఖ్యం కాదు, కానీ కావాలి కాబట్టి చెప్తున్నాను. అలాగే సీతారాముల చల్లని చూపులు మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వడపప్పు పాలకము చేశారా? అంటే వడపప్పు అంటే పెసరబేళ్ళు, అంటే పెసరపప్పు అనమాట. దాంతో మేము వడపప్పు అంటే అదే. ఇక్కడ ప్రతి ఒక్కరు పానకము పెసరబేళ్ళు చేస్తారు, అంటే అంతలక్క అవే చేస్తారులేండి. చేశారా? మేమంటే మాకు పండగ లేదు కాబట్టి మేము చేయలేదు, కానీ చేశానమాట. నాకు పెసరబేళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి కంపల్సరీ మేము పానకం పెసరబేళ్ళు చేసినాము. దేవుడికి పెట్టలేదు కాబట్టి చేసామన్నమాట. మామూలు అందరూ చేసేదే, మా కళ్ళ చేస్తారు. ఓడుగులు, కుడాలు, చిత్రాన్నము అవన్నీ మామూలు అన్నీ చేశాము. ఓన్లీ టెంకాయ కూడా కొట్టలేదు. కాబట్టి మీరందరూ ఆ దేవుని చల్లని చూపులు, ఆ రాముని చల్లని చూపులతో మీరెప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఈ అత్త కోరుకుంటుంది. ఓకేనా? అమ్మ అనుకోండి, అత్త అనుకోండి, అందరికీ చెప్తున్నాను. మళ్ళా ఒక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. బాయ్.